వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఇది డైలీ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో నేను జనరల్గా నా ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. ఇవాళ నేను చేసిన ట్రేడ్, దాని ఎంట్రీ, ఎగ్జిట్, దాని సైకలాజికల్ మార్కెట్ డ్రామా, ఓకే, అలాగే కొన్ని చార్ట్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్ చేస్తే బెటర్, మార్కెట్ డ్రామాస్ అంటే సైకాలజీ మనం ఎలా ట్రిగ్గర్ చేసిద్ది అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్ చార్ట్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సేమ్ ట్రెండ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ చూస్తే నిఫ్టీ మంచి లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ కింద పడుతుంది. సో ఇట్లా టైంలో నాకేమైంది, నాకు ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట, ఎటు తీసుకోవాలి ట్రేడ్ అనేది. ఓకే సరే, నిఫ్టీని ఫాలో అవుతాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో మోస్ట్లీ నిఫ్టీనే ఫాలో అవ్వాలి, మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నిఫ్టీని ఫాలో అయితే మనకి ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా అదే లైన్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, వెరీ రేర్గా జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇనీషియల్గా రెండు ఆపోజిట్గా స్టార్ట్ అయినా, ఇది బై ఇది సెల్ అయినా, దాని తర్వాత ఒక సేమ్ ట్రెండ్కి రావాల్సిందే. వెరీ రేర్గా జరుగుతుంది సేమ్ ట్రెండ్కి రాకపోవడం, బట్ ఇనీషియల్గా అయితే మనం ట్రబుల్ చేస్తుంది ఆపోజిట్ ట్రెండ్ చూపించి. ఓకే, ఇట్లా ఇక్కడ బై, ఇక్కడేమో సెల్, అలా ఉందన్నమాట. సో నిఫ్టీ ఒకవేళ నేను ఈ లెవెల్ దగ్గర బై చేస్తుంటే, 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి, ఓకే, బ్రేక్ చేసుకుంటూ నీట్గా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ బై చేస్తుంటే ఈజీగా మన టార్గెట్ ఈ గ్రీన్ లెవెల్ ఆర్ పైన వెళ్ళేది, ఇది పైన ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాడిని. బట్ మనం చేసే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ కదా, మనకి మూమెంటం కావాలి కాబట్టి. ఓకే, సో నేనేం చేశాను అంటే సమ్వేర్ ఇక్కడ బై చేశాను. ఎందుకు బై చేశాను? ఈ సపోర్ట్ తీసుకొని డెఫినెట్గా ఈ లెవెల్ హిట్ అవుతుంది నిఫ్టీ. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ కింద సపోర్ట్ లేకపోయినా నిఫ్టీ సపోర్టే తీసుకొని పైకి వెళ్తుంది అనుకున్నాను. పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ మార్కెట్ నాకు సైకాలజీ పరంగా డిస్టర్బ్ చేసింది. ఓకే, ఇక్కడ బై చేసానా, మళ్ళీ కిందికి వచ్చింది. సో మళ్ళీ ఇంకోసారి కిందికి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చిందా, ఇక్కడ నేను ఫిక్స్ అయ్యాను ఇంకా కిందికి వెళ్తుందేమో అన్నట్టు. ఓకే, కిందికి వెళ్తున్నాను అని ఫిక్స్ అయినాక మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని సెల్ చేశాను. కొంచెం ఆగాల్సింది, ఇక్కడ ఆగలేకపోయాను. పొజిషన్ రివర్స్ చేసినాక సడన్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, గ్రీన్ క్యాండిల్ పడ్డాక సరే రికవర్ చేసుకుందాము, మనకు అయిన లాస్ అనుకుంటే ఇక్కడ బై చేశాక దాని తర్వాత ఈ లెవెల్ టచ్ కాలేదు. నెక్స్ట్ ఈ గ్రీన్ లెవెల్ టచ్ చేయలేదు, పైకి వెళ్తే అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో బయటకు వచ్చేవాడిని. సో ఓవరాల్గా పెద్ద లాస్ అనమాట. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ సమ్వేర్ బై చేసాయి కదా, ఇక్కడ బై చేసినప్పుడు ఆ బై ట్రేడ్ని హోల్డ్ చేసుకుంటూ ఉండాల్సింది. పైకి ఇచ్చింది, ఇక్కడ బై చేస్తే పైకి వెళ్ళింది. నా అనాలిసిస్ కరెక్టే, నా ఎంట్రీ కరెక్టే, నా ఎగ్జిట్ అనుకుంది కూడా కరెక్టే. బట్ మధ్యలో మార్కెట్ డ్రామా ఏదో ఉంటుందో, సో అది నన్ను డైవర్ట్ చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే మనం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ బిట్ కాయిన్ 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేసేద్దాం. ఓకే, ఇది ఓపెనింగ్ అవ్వగానే, ఓకే, ఒక పివట్ దగ్గర ఓపెన్ అయింది. పివట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఓపెన్ అయింది. ఓకే, కానీ నేనేం చేస్తాను అంటే ఇలా ఒక లెవెల్ తీసుకుంటాను. ఇది ఓపెనింగ్ లెవెల్. ఓపెనింగ్ కన్నా ముందు ఒక రకంగా సైడ్ వేస్లో ట్రావెల్ అయింది. సో ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో సెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. వన్స్ ఇక్కడ ఈ పివట్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఈ బ్లూ లెవెల్ హిట్ అయిపోయింది. బ్లూ కింద ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, అంతే, ఇంకో క్యారీ ఫార్వర్డ్ చేయదు. ఇంకా ఈ లెవెల్ టచ్ అవుతుంది, కింద గ్రీన్ లెవెల్ కనిపిస్తుంది కదా, అది టచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ ఈ లెవెల్ నిన్న బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మళ్ళీ ఈ లెవెల్కి ఇంకా కింద చూసారా, కింద వరకు వచ్చింది కదా, ఆల్రెడీ ఇక్కడ వరకు రావడమే గ్రేట్. జస్ట్ టచ్ ఇచ్చి మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకుంది, కానీ ఈ లెవెల్ వరకు వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ లెవెల్ టచ్ చేసింది నిన్న. ఓకే, మళ్ళీ రీవిజిట్ చేయదు. ఇట్లాంటి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ లెవెల్స్ ఏవైతే ఉంటాయి, బ్లూ లెవెల్స్, అట్లాంటివి అట్రాక్ట్ చేస్తాయి, మళ్ళీ రివర్స్ అవుతాయి. ఓకే, ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసింది. నాకు టచ్ చేస్తాను తెలుసు, ఎందుకన్నా అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనమాట. కానీ ఈ లెవెల్ మ్యాగ్నెటిక్ లెవెల్ కాదు, ఇది ఆల్రెడీ నిన్న ఆల్రెడీ విజిట్ చేసింది. ఓకే, సో మళ్ళీ విజిట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఓకే, సో అంతే ట్రేడ్. ఒక సింపుల్గా
సెల్ ట్రేడ్ తీసుకోవడం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం. ఓకే, ఇప్పుడు ఇంకో ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు ఇంకో ట్రేడ్ ఉంటుందంటే ఇది 2-way మార్కెట్. 1-way మార్కెట్ అంటే ఒక ట్రెండ్ ఫామ్ అయింది. 2-way మార్కెట్ అంటే మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఓకే, సో ట్రెండ్ రివర్స్ అయ్యి బై ట్రెండ్లోకి వెళ్ళింది కదా. వన్స్ మనం గీసుకున్న ఈ లెవెల్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇమీడియట్గా బై చేయదు. ఒక్క రివర్సల్ వచ్చి ఈ లెవెల్లో మళ్ళీ టచ్ అయితే ఆ పైన ఇక్కడే బై చేయొచ్చు. ఈ లెవెల్లో ఈ జోన్లో ఏదైతే గీసుకున్నామో 2 లెవెల్స్ ఇక్కడ వచ్చినా మనం బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక డెఫినెట్లీ మనకి మంచి టార్గెట్ అనేది ఇచ్చింది కూడా బేసికలీ. ఓకే, ఆల్రెడీ ఇచ్చేసింది కూడా టార్గెట్ మనకి. ఓకే, సో అది ట్రేడ్ చేసే విధానం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డో జోన్స్ అనమాట. ఇది 1 minute టైం ఫ్రేమ్, పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఈజీగా ఇక్కడ సెల్ చేసేయచ్చు, కళ్ళు మూసుకొని సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్కి మధ్యలో ఇది 1 టార్గెట్ అనమాట. ఇది హిట్ అయిపోయింది. లేదు ఇంకా పేషెన్స్గా రిస్క్ తీసుకొని వెయిట్ చేస్తానంటే ఈ లెవెల్లో కూడా హిట్ అయిపోయింది. సో ఈజీ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట. సో ఈ గ్యాప్ డౌన్ అయినాక డెఫినెట్గా ఈ గ్యాప్ని రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక ఫస్ట్ మనం అనుకున్నట్టు ఈ గ్యాప్ని ఫిల్ చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంతవరకు వచ్చాను, ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా ఇంకో లెవెల్ దగ్గర వెయిట్ చేసి ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. ఇంకా వెరీ రిస్క్ టేకింగ్ అనమాట. ఓకే, దాని తర్వాత మార్కెట్ కింద పడిపోయింది, ఇంకా మనకు అనవసరం అనమాట. నెక్స్ట్ గోల్డ్ చార్ట్స్ అనమాట. ఓకే, ఇది 3 minutes అనమాట టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే ఓకే ఇక్కడ క్లైమ్ చేసింది అనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఒక రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ పవర్ఫుల్ లెవెల్ అనమాట. కానీ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ మనకేంటంటే ఇది పైకి వెళ్తుందని తెలుసు, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క రివర్సల్ సమ్వేర్ ఇక్కడ రివర్స్ అయినాక ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేస్తే బూమ్ కాసేపు వెయిట్ చేసి ఈ మళ్ళీ కిందికి వచ్చి సడన్గా పైకి వెళ్ళిపోయింది, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చిన కన్ఫర్మేషన్ దట్ పైకి వెళ్తుంది. బట్ ఒక్క రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివర్సల్ ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ లెవెల్ ఉంది, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రతిసారి రావాలని రూల్ ఏం లేదు మనకి. సో ఇక్కడ సమ్వేర్ బై చేయొచ్చు మనం. కానీ మళ్ళీ ఒక లాస్ చూస్తాం, స్మాల్ లాస్. కానీ పేషెన్స్గా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక సడన్గా రివర్స్ అయ్యి పైన ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇవాళ మళ్ళీ NSE వెబ్సైట్కి వెళ్ళి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చార్ట్స్ తీసుకుంటాను నిఫ్టీ 50లో. ఇప్పుడు గెయినర్స్లో M&M, కోల్ ఇండియా. ఈ ఒక్కొక్క చార్ట్లో 2 చార్ట్స్ తీసుకొని ఒక్కొక్క చార్ట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మహీంద్రా అండ్ మహీంద్రా M&M. సో ప్రాపర్గా నేను గీసుకున్న లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ బై చేస్తాను. నేను చేసే ట్రేడ్ చేయాలంటే ఒకవేళ ఇక్కడ బై చేస్తాను. ఈ బ్లూ లెవెల్ ఆర్ పైన బ్లూ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవుతాను, లేదా ఈ పైన సంపేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో సింపుల్ ట్రేడ్ అనమాట. దాని తర్వాత ఇంకా ఒక రకమైన సైడ్ వే సడన్గా పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళి కిందికి వచ్చింది, ఇట్లా జరిగింది. సో ఇట్లాంటి ట్రేడ్స్ అయితే మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి కోల్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ రెడ్ అంటే నేను ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఎటు ఇస్తుందో పై హై. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడ్డది, రిస్క్ ఇక్కడ ఏంటంటే కిందికి వెళ్తుందని మార్కెట్ మనకి ఇచ్చిందనమాట సిగ్నల్. కానీ కిందికి లేదు, బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. అంటే నేను ఈ లెవెల్ బ్రేక్అవుట్ పైన ఇవ్వనంత వరకు నేను బై ట్రేడ్ తీసుకోను. ఇక్కడ ఇచ్చింది బై ట్రేడ్, సో ఇక్కడ తీసుకుంటాను. సో కింద ఇవ్వలేదు కాబట్టి మనం సెల్ ట్రేడ్ తీసుకోలేం, బై ట్రేడ్. సో ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక పైన లెవెల్స్ R2 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా R3 అనమాట. ఇంకా చూసుకొని సో R2 దగ్గర ఎగ్జిట్ అవుతే బెటర్. దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే టాప్ లూజర్స్లో ఓకే ఫస్ట్ అదాని పోర్ట్స్, నెక్స్ట్ HDFC లైఫ్ అనమాట. ఈ 2 స్టాక్స్ రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఏమో ఓకే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, అదాని పోర్ట్స్లో
ఇంత రెడ్ క్యాండిల్ పడ్డాక ఇట్స్ క్లియర్ ఇండికేషన్ దట్ కిందకి వెళ్తుంది. సెల్ చేసేయచ్చు, ఇంకా రెండో క్యాండిల్ పడేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి S2 వచ్చిందా లేదు, రాలేదు. సో అందుకే S1కి S2కి మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చు, అది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. లేదు వెయిట్ చేస్తా అంటే S2 దగ్గర కానీ రాలేదు టార్గెట్. సో అందుకే మనం ఇప్పుడు లెవెల్కి మధ్యలో ఇంకో లెవెల్ ఇన్విజిబుల్ లెవెల్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవడం కరెక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇక్కడ ఒక ట్రిక్కీగా ఉంది, కొద్ది కష్టంగా ఉంది ఎంట్రీ అనేది. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్, కానీ అన్లెస్ ఈ పివట్ ప్రాపర్గా పైన బ్రేక్అవుట్ ఇవ్వనంత వరకు మనం బై చేయకూడదు. ఈవెన్తో కొంచెం గ్యాప్ అప్ లాగా అయింది చూసారు ఇక్కడ, అండ్ కొన్ని వరుసగా 3 క్యాండిల్స్ పడ్డాయి, కానీ ఇక్కడ డోజీ క్యాండిల్ పడ్డది. ఓకే, ఇది వీక్నెస్ అనమాట. దాంతో 2 రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు కిందకి వెళ్తుందని. లేదు అంటే ఈ గ్రీన్ లెవెల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ పడ్డంగానే డిసైడ్ అవ్వచ్చు కిందకి వెళ్తున్నాను. సో ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఆబ్వియస్లీ S2 అనమాట. సో S2 హిట్ అయిపోయింది. ఇంకా ఈ బ్లూ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో హిట్ అయిందో లేదో చూద్దాం. ఎస్, అది కూడా హిట్ అయిపోయింది. ఓకే, సో మనం చేయాల్సింది ఏం లేదు, ఈ ప్రాపర్గా ఈ గ్రీన్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేసి S2 దగ్గర ఎగ్జిట్ కావచ్చు, లేదా S2 లేదా S3 మధ్యలో ఒక లెవెల్ అనుకొని ఎగ్జిట్ కావచ్చు, లేదా అంటే ఇంకా బ్లూ లెవెల్ ఇది రిస్కీ, ప్రతిసారి రీచ్ అవుతానని గ్యారంటీ లేదు. ఓకే, సో ఇది ఇలాగా ట్రేడ్ అయితే చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.